హాయ్ అండి. జనవరి 24 బ్రహ్మముడి సీరియల్ చూసుకున్నట్టయితే పాప నోట్లో నుంచి నురుగు రావడం, శరీరం రంగు మారడంతో కావ్య కంగారు పడుతుంది. వెంటనే విషయం దుక్కిరాల ఫ్యామిలీకి చెప్పడంతో అంత కంగారు పడతారు. కావ్యరాజులు పరుగు పరుగున ఆసుపత్రికి వస్తారు. పాపని చూసిన డాక్టర్ చక్రవర్తి పాప శరీరం రంగు ఇలా మారకూడదని వెంటనే టెస్టు చేయాలని చెప్పి ల్యాబ్కి తీసుకెళ్తాడు. పాపని నేనేం చెయ్యలేదు, ఉన్నట్లుండి ఇలా అయిపోయింది అని కావ్య అనడంతో రాజు ఓదారుస్తాడు. నీకు పాప నచ్చకపోయినా ఇలాంటి పనులు చేసేదానివి కాదని నాకు తెలుసు అంటాడు రాజ్. పాపకి టెస్టు చేసిన డాక్టర్ చక్రవర్తి వచ్చి ట్రీట్మెంట్ చేశాము, మరేం ప్రాబ్లం లేదు అని చెబుతాడు. ఏ తల్లి కన్న బిడ్డో, నా చేతుల్లో నీకు ఈ పరిస్థితి వచ్చింది. నిన్ను ఎంతో అల్లర ముద్దుగా చూసుకోవాల్సిన మనసు అంటూ పాపని చూడగానే బాధపడుతుంది కావ్య. ఈ పాప కన్న తల్లి ఒడిలో ఉండింటే ఈ పరిస్థితి వచ్చేది కాదని రాజ్తో అంటుంది కావ్య. పాప రిపోర్ట్స్ రావడంతో అది చూసిన డాక్టర్ చక్రవర్తి షాక్ అవుతాడు. ఈ రిపోర్ట్స్ ఆ పాపవేనా అని అడుగుతాడు. ఇంతలో ధర్మేంద్ర తనతో బిడ్డల్ని మార్చమన్నాడని మాటలు గుర్తుకొచ్చాయి. డాక్టర్ చక్రవర్తికి అనారోగ్యంతో ఉన్న ఈ పాపని తీసుకెళ్లి మరో తల్లికిస్తే ఆ తర్వాత పాప చనిపోతే ఆ తల్లి పరిస్థితి ఏంటి అని చక్రవర్తిని నిలదీస్తాడు. అందరూ పేషెంట్స్ని సమానంగా చూసుకోవాల్సిన బాధ్యత నాది. నేను నా వృత్తికి ద్రోహం చేయలేనని అంటాడు. చక్రవర్తి ఇప్పుడు వెళ్ళి మీ వైఫ్కి చెప్పాల్సిన విధంగా చెబితే ఆమె వింటారని చెబుతారు. ఈ ఆసుపత్రిలో ఈ నిజం ఇంకా ఎంతమందికి తెలుసు అని ధర్మేంద్ర అడగ్గా, నాకు మన హెడ్ నర్సు నీలవేణికి మాత్రమే తెలుసు అని చెబుతాడు చక్రవర్తి. ఈ మాటలు గుర్తు రావడంతో డాక్టర్ చక్రవర్తి రగిలిపోతాడు. ఎవరికీ చెప్పనని నా దగ్గర మాట తీసుకొని ఎవరికీ తెలియకుండా బిడ్డను మార్చేశాడు. చాలా పెద్ద తప్పు చేశాడు అని తాడో పేడో తేల్చుకుంటానని ధర్మేంద్ర దగ్గరికి బయలుదేరుతాడు డాక్టర్ చక్రవర్తి. ఇంతలో కావ్యరాజ్ ఎదురు రావడంతో పాపకు ఎలా ఉందని అడుగుతారు. ఇక కొన్ని రిపోర్ట్స్ రావాల్సి ఉంది అని రాగానే మీకు వివరంగా చెబుతానని వెళ్ళిపోతాడు డాక్టర్ చక్రవర్తి. ధర్మేంద్ర ఇంటికొచ్చిన రుద్రాని మీరు ఎవరు, మీరు చేసిన సాయం ఏంటి అని అడుగుతుంది తులసి. మీ ఆయన ఓ కేసు విషయంలో కోర్టు వరకు వెళ్లాల్సి రావడంతో నేను చిన్న సహాయం చేసి దానిని అడ్డుకున్నాను అని కవర్ చేస్తుంది రుద్రాని. ఇంతలో డాక్టర్ ఆవేశంగా ఇంటికి రావడంని చూసి ధర్మేంద్ర తులసిని లోపలికి పంపిస్తాడు. కావ్య గారి బిడ్డను ఎందుకు మార్చేశారని చక్రవర్తి మండిపడతాడు. నిజం చెప్పి వాళ్ళ పాపని వాళ్లకు అప్పగించండి, లేదంటే నేను మీ వైఫ్కి నిజం చెప్పేస్తానని బెదిరిస్తాడు చక్రవర్తి. నీకు ఎంత కావాలో చెబితే ఇచ్చేస్తాను అని ధర్మేంద్ర ఆఫర్ ఇవ్వగా, నేను డబ్బుకు అమ్ముడు పోను, నా వృత్తికి నేను ద్రోహం చెయ్యనని అంటాడు చక్రవర్తి. నేను ఇప్పుడే వెళ్ళి రాజ్ కావ్యలకు జరిగింది మొత్తం చెప్తానని చక్రవర్తి వెళ్తుండగా ధర్మేంద్ర తన మనుషులతో డాక్టర్ని కొట్టించి కిడ్నాప్ చేస్తాడు. వీడిని కిడ్నాప్ చేయించి నోరు మూయించావు, బాగానే ఉంది, మరి ఆసుపత్రిలో రాజ్ కావ్యల పరిస్థితి ఏంటి, వాళ్ళని ఎలా ఆపుతావని అడుగుతుంది రుద్రాని. మనకు ఆసుపత్రిలో హెల్ప్ చేసిన హెడ్ నర్స్ నీలవేణి చూసుకుంటుందని అంటాడు ధర్మేంద్ర. వెంటనే ఆమెకు ఫోన్ చేసి కొన్నాళ్ళు చక్రవర్తి హాస్పిటల్కి రాడు, నేను చెప్పినట్లు అక్కడి వాళ్ళని నమ్మించమని చెబుతాడు. రిపోర్ట్స్ రాకపోవడంతో రాజ్ కావ్యలు కంగారు పడుతూ ఉంటారు. వెంటనే ధర్మేంద్ర చెప్పినట్లు లేడీ డాక్టర్ దగ్గరికి వెళ్ళి, డీన్ గారు వేరే పని మీద బయటికి వెళ్ళారు, ఈరోజు పేషెంట్స్ని మిమ్మల్ని చూడమన్నారు అని చెప్పి పాప హెల్త్ రిపోర్ట్స్ మరో డాక్టర్కి ఇస్తుంది నీలవేణి. మీకు కనుక ఈ వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి. మరెన్నో రివ్యూస్ కోసం నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.